కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా మార్చ్ 2026లో మావోయిస్టుని మొత్తం అంతం చేస్తాము అన్నమాట ఇప్పుడు మావోయిస్టులు లొంగిపోతున్న దాన్ని బట్టి చూస్తే అది నిజం అవుతుందేమో అనిపిస్తుంది. ఎస్, మొన్న సెప్టెంబర్లో కూడా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో చాలామంది మావోయిస్టులు వచ్చి లొంగిపోవడము, లేకపోతే కొంతమంది అందులో చనిపోవడము ఏదో ఒకటి జరుగుతుంది. హిడ్మా మరణం తర్వాత మావోయిస్టులో ఒక స్పృహ అనేది వచ్చింది. నేను ఇలా చనిపోవడం కంటే, వాళ్ళ చేతుల్లో చనిపోవడం కంటే అసలు జనజీవన స్రవంతిలో కలిసిపోయి శిక్ష అనుభవించి తర్వాత మా వాళ్ళతో సంతోషంగా ఉండొచ్చు కదా అన్న స్పృహ వాళ్ళలో కలిగింది. అందుకు చాలా సంతోషం. అండ్ నిన్న కూడా కొంతమంది మావోయిస్టులు లొంగిపోయారు. సో ఆయన చెప్పినట్టుగా మావోయిజం పూర్తిగా దీంతో అంతమైపోతోంది అనేది నిజం అవుతుందేమో. మరి ఇంకొక నెల గడువుంది. ఆ నెల వరకు ఎంతమంది మావోయిస్టులు లొంగిపోతారు, ఎంతమంది జనజీవన స్రవంతిలో కలిసిపోతారో చూడాలి.